ప్రేమికుల రోజు అని, లవ్ ఆఫ్ ఫెస్టివల్ అని ఏదైతే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఈ ఫెస్టివల్ని అంటే లవ్ ఆఫ్ ఫెస్టివల్ అని, ప్రేమికుల రోజు అని, వాలంటైన్ డే పేరుతో ఈరోజు చాలామంది జరుపుకుంటూ ఉంటారు. మీరు చూస్తుంటారు, చాలామంది ప్రేమ పేరుతో గులాబీ పూలు తీసుకొని అమ్మాయిల వెంట పడుతూ వారు చాలా ప్రిపరేషన్తో 14th ఫిబ్రవరి ప్రేమికుల రోజు కాబట్టి ఈరోజు ఎలా అయినా నేను ఇష్టపడుతున్నటువంటి అమ్మాయికి నేను ప్రపోజ్ చేయాలి, నా యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరచాలని చాలామంది కలలు కంటూ 2-3 నెలల ప్లానింగ్తో ఈరోజు గులాబీ పూలు పట్టుకొని అమ్మాయిల చుట్టూ తిరగడం. అదేవిధంగా వాస్తవంగా చెప్పాలంటే ఈ వాలంటైన్ డే అనేది ఒక సిగ్గు మాలిన నీతి బాహ్యమైనటువంటి రోజుగా దీన్ని చెప్పవచ్చు. ఎందుకంటే ఏ విధంగానైతే మనము ఇతర దేశాల నుండి కొన్ని వస్తువుల్ని దిగుమతి చేసుకుంటున్నామో అలాగే వారి బుద్ధిని కూడా మనం దిగుమతి చేసుకున్నాము. ఆ విష సంస్కృతి పేరే వాలంటైన్ డే. ఇది మన భారతదేశ సంస్కృతి నాగరికతకు వ్యతిరేకమైనటువంటి ఫెస్టివల్. ఈ వాలంటైన్ డేని ఎందుకు జరుపుకుంటారండి? దీని చరిత్ర ఏంటో మీకు తెలిసి ఉండాలి. దీనికి సంబంధించి మీరు చూసినట్లయితే వాలంటైన్ డే ఎందుకు జరుపుకుంటున్నారు, ఈ వాలంటైన్ డే వెనక ఉన్నటువంటి రహస్యం ఏంటంటే క్రీస్తు శకం 570వ సంవత్సరంలో రోమ్ దేశంలోని సెంట్ వాలంటైన్ అనేటటువంటి ఒక క్రైస్తవ ప్రచారకుడు ఉండేవాడు. అతడు ఏం చేసేవాడు అంటే ఆ దేశంలో ఎవరైతే యువతీ యువకులు ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారో ప్రేమించినటువంటి యువతీ యువకులకు పెళ్లికి పెద్దగా మారి రహస్యంగా అతడు పెళ్లి చేస్తూ ఉండేవాడు. అదేవిధంగా ఆ రాజ్యంలోని ఒక అధికారి కూతురిని అతడు ప్రేమయానం నడిపించి అమ్మాయిని వలలో వేసుకొని పెళ్లి కంటే ముందు అమ్మాయితో శృంగారం కూడా నడిపినటువంటి వ్యక్తి సెంట్ వాలంటైన్. ఎప్పుడైతే ఆ రాజ్యంలో ఈ రాజుకు తెలిసిందో అతన్ని కఠినంగా శిక్షించాలని అతన్ని జైల్లో పెట్టడం జరిగింది. జైల్లో అతని మరణశిక్ష అనేది విధించడం జరిగింది. మరణశిక్ష రోజు ఖరారు అయిపోయింది. ఆ మరణశిక్ష ఖరారు అయిపోయిన తర్వాత కూడా జైలర్ యొక్క కూతుర్ని ప్రేమించి అతడు లవ్ లెటర్ కూడా రాయడం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడైతే అతనికి ప్రజలకు ఒక గుణపాఠం రావాలని అతన్ని ఉరి తీయడం జరిగింది. ఆ సెంట్ వాలంటైన్ని ఏ రోజు ఉరి తీశారంటే ఫిబ్రవరి 14th రోజు అతన్ని ఉరి తీసి చంపేశారు. క్రీస్తు శకం 270లో జరిగినటువంటి సంఘటన. అయితే ఫిబ్రవరి 14th రోజు అతని ఉరి తీసి చంపారు కాబట్టి కొంతమంది క్రైస్తవ పండితులు ఏం చేశారంటే ఆ మరణాన్ని అతని ఒక వీర మరణంగా అమరవీరుడిగా ప్రచారం చేసి ఆ రోజుని ఒక సెలబ్రేట్గా ప్రేమికుల రోజుగా సెంట్ వాలంటైన్ డేగా జరుపుకుంటున్నారు. ఆ విష సంస్కృతి కొన్ని దేశాల్లో అలా ప్రాకుతూ చివరికి మన భారతదేశానికి కూడా వచ్చేసింది. దీని పూర్వపరాలు నేను మీకు తెలియజేశాను. అయితే చూడండి, ఏ వ్యక్తి అయితే తప్పు చేస్తాడో ఆ రాజ్యంలో ఉన్నటువంటి రాజు లేక అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు చట్టాలు శిక్షిస్తాయి. ఎందుకు శిక్షిస్తాయి అంటే ఇలాంటి తప్పు ఎవరు చేసినా వారికి ఇదే గతి పడుతుంది అని ప్రజల్లో ఒక భయం ఏర్పడడానికి ఆ చట్టాలు శిక్షిస్తాయి. ఇక్కడ దౌర్భాగ్యకరమైనటువంటి విషయం ఏంటంటే భావి తరాల వారికి, రాబోయే తరాల వారికి ఒక గుణపాఠంగా ఉండాలి. ఎవరైనా ఇలాంటి పనులు చేస్తే వారికి ఉరిశిక్ష వేస్తాము అని ఒక శిక్ష ఖరారు అయినటువంటి వ్యక్తి ఎవరినైతే ఉరి వేసి చంపడం జరిగిందో మరి రాబోయే తరాల వారు అలాంటి పనులు చేయకుండా భయపడాలి. కానీ ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే ఆ వ్యక్తిని ఒక హీరోగా చేసి ఈరోజు ఫిబ్రవరి 14th రోజు అతన్ని ఉరి తీశారని ఈ ఫిబ్రవరి 14th రాగానే అందరూ కూడా ఈ యొక్క లవ్ ఆఫ్ ఫెస్టివల్ అనేసి అదేవిధంగా వాలంటైన్ డే అని జరుపుకుంటున్నారు. ఇది చాలా మూర్ఖత్వము, ఇది చాలా నీతి బాహ్యమైనటువంటి విషయం. ఎందుకంటే ఈ 14th ఫిబ్రవరి రోజు ఎక్కువగా మద్యం అమ్ముడుపోతుంది, ఎక్కువగా గులాబీ పూలు తీసేసుకొని అబ్బాయిలు అమ్మాయిలు వెంట పడడం, ఈ విధంగా వారు ప్రేమ పేరుతో ఇల్లు వదిలేసి వెళ్ళిపోవడం, తల్లిదండ్రులు తమ రక్తాన్ని చెమటగా మార్చి ఎంతో కష్టపడి మేము మా జీవితాలు ఏ విధంగా ఉన్నా మా పిల్లలు మాత్రం పెరిగి పెద్ద ప్రయోజనవంతులు కావాలని ఎంతో కష్టపడి పిల్లల్ని కాలేజీ పంపించి స్కూల్ ఫీజులు కట్టి కాలేజీ ఫీజులు కట్టి వారికి ప్యాకెట్ మనీ ఇచ్చేసి అనేక విధాలుగా అల్లారు ముద్దుగా తల్లిదండ్రులు పిల్లల్ని పెంచి పోషించి విద్యాబుద్ధులు నేర్పినటువంటి తల్లిదండ్రులని కాదని ఎవడో నాకు పరిచయం అయ్యాడు అతడే నాకు సర్వస్వమని తల్లి పేగు బంధాన్ని తెంచుకొని అతనితో వెళ్ళి పారిపోయి వివాహాలు చేసుకుంటే తల్లిదండ్రులు పాపం అవమానం భరించలేక చివరికి సూసైడ్ చేసుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారు. మరి అలాంటి రోజు ఈ 14th ఫిబ్రవరి. కాబట్టి ఈ 14th ఫిబ్రవరి అనేది మన సంస్కృతి కాదు, దీన్ని పూర్తిగా మనం ఖండించాలి. మేము ఖండిస్తున్నాం. మరో విషయం ఏంటి, ఇస్లాం ధర్మం వెలుగులో మనం
ఈ విషయాన్ని కాస్త మనం ఆలోచించాలంటే ఇబ్నే మాజా హదీసు గ్రంథంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఇద్దరు వ్యక్తులు ఇష్టపడినట్లయితే వారికి నిఖా వివాహం తప్ప మరొక విషయం ఏదీ లేదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. అంటే ఇద్దరు వ్యక్తుల్ని కలపడానికి, ఇద్దరు వ్యక్తులు ఇష్టపడితే వారిని కలపడానికి నిఖా అనేది ఒక గొప్ప సాధనము అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. అంటే దీని అర్థం ఏంటి? మనం ఎవరైనా వెతికి అమ్మాయి ఎలా ఉందో చూసి వాళ్ళని ప్రేమించాలని విషయం కాదు. దీనికి సంబంధించి హదీస్లో మనం చూసినట్లయితే హజరత్ ఇబ్నే అబ్బాస్ రదియల్లాహు అన్హు వారి యొక్క ఉల్లేఖనంలో మనం చూసినట్లయితే ఒక వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చేసి అంటున్నాడు, ఓ ప్రవక్త, మా వద్ద ఒక స్త్రీ ఉంది, ఒక అమ్మాయి ఉంది, ఆమె బానిస స్త్రీ. అయితే ఆమెకు మేము 2 సంబంధాలు చూసాము. ఒక సంబంధం ఏమో ధనవంతుడు, ఒకడేమో నిరుపేద. కానీ ఆ అమ్మాయి పేదవాడినే చేసుకుంటానని, పేదవాడినే ఇష్టపడుతుంది అని ఆ వ్యక్తి చెప్పినప్పుడు అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విషయం చెప్పారు. ఏమని చెప్పారు? ఇద్దరు వ్యక్తులు ఇష్టపడితే వారికి వివాహం కంటే ఉత్తమమైనటువంటి సాధన మరొకటి లేదు అని ప్రవక్త మహనీయ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ప్రవక్త వారు చెప్పారు, ఎవరైతే ఏ జాతి పద్ధతులను అవలంబిస్తాడో ఆ వ్యక్తి ఆ జాతిలోనే ఒకడుగా పరిగణించబడతాడని ప్రవక్త మహనీయ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కాబట్టి మిత్రులారా, మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మనల్ని ఒక ఉజ్వల భవిష్యత్తు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వారి మాట విని మనం కూడా ఒక పద్ధతి ప్రకారంగా, ఒక సంస్కృతి ప్రకారంగా మన తల్లిదండ్రుల్ని మనం ఫాలో అయ్యేటటువంటి ప్రయత్నం చేయాలి. అలా కాకుండా ఎంతోమంది అమ్మాయిలు ఈరోజు అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా యుక్త వయస్సుకు రాగానే వాళ్ళకి అట్రాక్షన్ ఏంటో, లవ్ ఏంటో తెలియదు. చివరికి వారు ఆ అట్రాక్షన్కి గురైపోయి అబ్బాయిలతో పాటు ఇల్లు వాకిలి వదిలివేసి, తమ సంస్కారాన్ని, తమ ధర్మాన్ని వదిలేసి వేరే ఎవరినో పెళ్లి చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు నలుగురితో నవ్వుల పాలయ్యేదెవరు? తల్లిదండ్రులు. వాలంటైన్ డే, ప్రేమికుల రోజు, దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాము. కాబట్టి ఇలాంటి కార్యకలాపాలకు మనం లోను కాకుండా మనమంతా కూడా మన సంస్కృతికి కట్టుబడి ఉండాలని నేను మీతో మనవి చేస్తున్నాను. జజాకల్లాహ్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.